వాగర్తావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 9వ తారీఖు ఈరోజు శనివారం. శ్రావణ పౌర్ణమి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి యొక్క పాడ్యమి గడియలు ప్రారంభమవుతాయి. ఈరోజు నక్షత్రం 2 గంటల వరకు శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత ధనిష్ఠా నక్షత్రం. ఈ శ్రావణ శనివారం రోజున హయగ్రీవ జయంతి, రక్షాబంధనము లాంటి పర్వదినాలు ఉన్నాయి. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీ పోరాట పటిమకు, మీ ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దశమంలో చంద్రుడు సంచారం ఉంది కనుక సంతోషకర వాతావరణం, కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన, తల్లిగారి ఆశీస్సులు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసిరావు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవానుని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ శ్రావణ శనివారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైన అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతి స్వామి దర్శనం, ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి శ్రావణ శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, జన సహకారం బాగా ఉంటుంది, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో ఖర్చులు, పోటీ ప్రపంచంలో వెనకడుగు, దుబారా ఆలోచనలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, కందిపప్పు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ శ్రావణ శనివారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారంతో వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని కూడా అందుకుంటారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. సప్తములో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారము, సంతోషకర వాతావరణం, మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనే సూచన కనిపిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం ఉంది. దుబారా ఖర్చులు, స్థానచలనము, కష్టంతో కూడిన ప్రయాణాలు, బదిలీలు కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాన్ని, అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. లాభములో శుక్రుడు సంచరించడం వల్ల యథావిధిగా స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటూ సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మీ ఆలోచనలు కార్యరూపము దాలుస్తుంది. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశాష్టక పారాయణం, గణపతి స్వామి దర్శనం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. దుబారా ఆలోచనలతో మీరు సాధించే విజయం తాత్కాలికమైనప్పటికీ కూడా సత్ఫలితాలను అందుకుంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు, తండ్రి సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. పంచములో చంద్ర సంచారం ఉంది. ఎన్ని విజయాలు సాధించినా, ఎంత ఆదాయం సంపాదించినా అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది, మనశ్శాంతిగా ఉండలేకపోతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు.
తులారాశి వారికి శ్రావణ శనివారం రోజున షష్టమంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, ఆలోచనలు కార్యరూపం దాల్చే కార్యక్రమాలలో మంచి విజయాలను సాధిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల రాజకీయ నాయకుల అండదండలతో అభివృద్ధి, ఆదాయం అందుకుంటారు. చతుర్థంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతి, నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శ్రావణ శనివారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. సంతోషం కలిగే విధంగా ఈ రోజంతా కాలం గడుపుతారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, లాభాలను అందుకుంటారు. అభినందనలు కూడా మీకు లభిస్తాయి. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక అసౌకర్యం కానీ లేకపోతే ఆర్థిక సమస్య కానీ మిమ్మల్ని ఎంటబెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి శ్రావణ శనివారం రోజున తృతీయంలో రాహువు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక అనుకోకుండా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కొన్ని కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆటంకాలు, నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశాష్టక పారాయణం, గణపతి స్వామి దర్శనం, ఉలవలు దానం చేసుకోవడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి శ్రావణ శనివారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. ద్వితీయంలో రాహువు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి శ్రావణ శనివారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలకు అవకాశం ఉంది. అష్టమంలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, వాహన ప్రమాదాలు, భూముల నుంచి, వాహనాల నుంచి వివాదాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈ శ్రావణ శనివారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమములో కేతువు సంచారం కొనసాగుతోంది కనుక నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. జన్మరాశిలో శని సంచరించడం వల్ల దుబారా ఆలోచనలు అశాంతిని కలిగిస్తాయి. సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్లద్రాక్ష వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఈరోజుతో ముగుస్తూ రేపటి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.